జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. చిన్న కథ, మంచి సందేశం. మనోవిజ్ఞానులు ఏం చెప్తారంటే, అమెరికా మనోవిజ్ఞానులు మానసికంగా ఉదయం లేస్తూనే కొంత ధ్యానమో మెడిటేషన్ చేయండి, మంచి ఆలోచనలు నింపుకోండి నెత్తిలో, ఏదో మంచి ఆలోచనలు. సాయంత్రం వరకు మీ బాడీలో చేంజెస్ రాదు, మీకు మంచి ఒక ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఆలోచనలు నింపుకోండి అని విజ్ఞానం చెప్తుంది. అందుకొరకే మన పెద్దలు పూజ పునస్కారాలు పారాయణాలు, ఉదయం పూట కొట్లాటలు అవి అరిచేది, ఏదో లెక్కలు పెట్టేది, కిరికిరిలు వద్దు అని వాళ్ళు ఉదయం చేసేవాళ్ళు. బ్రాహ్మీ ముహూర్తంలో లేచేవాళ్ళు మన పెద్దలు 4 గొట్టంగా. అప్పటి నుంచి వాళ్ళకి ఆ అలవాట్లు ఉండేది. అది మన మనోవిజ్ఞానులు చెప్తాం. కాబట్టి మేము మన పిల్లలకు కూడా కొన్ని చిన్న చిన్న ఘటనలు, మహానుభావుల కథలు చెప్పాలి, మేము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీకు తెలియదు అని నేను చెప్పడం లేదు, మీకు అందరికీ తెలుసు. ఏపీజే అబ్దుల్ కలాం. ఇది యూత్స్ పాత రామకృష్ణ కథలు చెప్తే ఓ ఎప్పుడైందో ఏమో ఎవరు గుర్తుంటారు. ఇది ప్రత్యక్ష ప్రమాణం, మనమన్ననే జరిగింది. నెట్లో కూడా చూస్తే వస్తుంది, గూగుల్లో కూడా చూస్తే వస్తుంది, సెర్చ్ చేస్తే. అనే పిల్లలకి కథలు చెప్పేదానికి ఏపీజే అబ్దుల్ కలాం గారి కథలు మంచిగా ఉంది. ఆయన అమెరికాలో పోయిండు. అక్కడ స్టెఫ్నీ అనే ఒక పిల్ల, 18 సంవత్సరాల పిల్ల, ఆడపిల్ల. ఆమె అడుగుతుంది, కలాం గారు మీకు జీవితంలో ఆనందం ఎప్పుడైంది? అతి ఆనందం, చాలా నాకు ఈరోజు ఆనందమైంది, దీనికంటే ఆనందం ఎప్పుడు అనుభవించలేదు నా జీవితంలో అనే ఘటన చెప్పండి. అప్పుడు పోకరణం పరీక్ష చేసినప్పుడు అయిందా? బ్రహ్మోస్, నాగా, పృథ్వీ మిసైల్ చేసినప్పుడు అయిందా? మీరు రాష్ట్రపతి ప్రమాణం స్వీకారం అయిందా? ఎప్పుడైంది చెప్పండి అంటే కలాం గారు చెప్తారు, అమ్మ తల్లి ఏవి కాదు, ఒక ఘటన నాకు జ్ఞాపకం ఉంది, అది నా జీవితంలో చాలా ఆనందపడ్డా ఆ రోజు, ఇప్పుడిప్పటికి తలుసుకొని ఆనందపడుతుంటా. నేను హైదరాబాద్లో పనిచేసేటప్పుడు మా మిత్రులు అందరూ నాకు ఒక వికలాంగులు అంటే పోలియోగ్రస్త పిల్లల స్కూల్కి తీసుకొని పోయినారు. ఆ పిల్లల కాళ్ళలో అవి కాళ్ళు, కృత్రిమ కాళ్ళు, దానికి పట్టీలు, అది 4-5 కేజీల భారం. పిల్లలకి లేచేదానికి సాధ్యం కాదు, నడిచేదానికి సాధ్యం కాదు, కట్టెలు పట్టుకొని ఏదో తిప్పలు పడి నడుస్తున్నారు. నేను చూసినప్పుడు ఒక ఆలోచన వచ్చింది, వీళ్ళకి నేను ఏమైనా చేయాలి అని రాత్రంతా ఆలోచించిన. నాకు అప్పుడు ఒక మంచి ఆలోచన వచ్చింది. నా ర్యాకెట్కి పై భాగంలో అది ఎక్కువ ప్రెషర్ నుంచి పోతుంది, హీట్ ఎక్కువ తగులుతుంది అని కార్బన్ ఫైబర్ అని ఒకటి మా మెటల్ ఉంటుంది, కార్బన్ మెటల్ అని. అది చాలా హల్కాగా ఉంటుంది, చాలా తూకం తక్కువ, కాలదు, కొట్టితే ఇరగదు, చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని వేస్టేజ్ నుంచి అన్ని పిల్లలకి కృత్రిమ కాళ్ళు తయారు చేసి వాళ్ళకి తొడిగించినాము. ఒకరోజు పోయి ఒక ఫంక్షన్ పెట్టాం. అది 4 కేజీ 5 కేజీల భారం ఉన్న అవి తీసేసి ఇది తొడిగిస్తే కేవలం 400 గ్రాములైంది, 400 గ్రామ్స్. అంత హల్కాగా అయిపోయింది. పిల్లలకి చాలా ఆనందం అయిపోయింది. ఎగురుతున్నారు, జారికి బండి ఆడుతున్నారు, సైకిల్ తొక్కుతున్నారు, ఉరుకులాడుతున్నారు మైదానం అంతా. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల కంట్లో నీళ్ళు వచ్చినవి. ఇవన్నీ చూసి నాకు కూడా అతీవ ఆనందమైంది. అరే ఈ పిల్లలకి ఇంత సంతోషమైంది కదా, ఆ పిల్లల కళ్ళు చూస్తే నాకు అంత ఆనందం, అంత సంతోషం జరిగింది. చూడండి, ఇది ఎట్లా ఉంటుందంటే మన శాస్త్రాల్లో పరోపకారం ఇదం శరీరం, నీ శరీరం నీ కొరకు కాదు, పరోపకారం ఏమైనా చెయ్యి, మంచి చెయ్యి అని. అందుకొరకు ఏమో చేస్తూ ఉండాలి. పిల్లలకి మేము బస్సులో ఎవరైనా నిలబెట్టి, అమ్మ తల్లి రా కూర్చోనాలి, ఎవరికో రోడ్ దాటియాలి, ఎవరికో ముసలాళ్ళకు గ్లాస్ మంచినీళ్ళు వేయాలి, 2 నిమిషాలు కూర్చొని మాట్లాడాలి. చిన్న చిన్న పనుల నుంచి ఆనందం అవుతుంది మనకి జీవితంలో. ఇవి అలవర్చుకోవాలి. మీ చేతిలో ఒక లడ్డు ఉంది అనుకోండి, మీరంతా మొత్తం నోట్లో వేసుకొని, ఇక్కడ ముఖమై నోట్లో వేసుకొని తింటే మీ మనసు చెప్తుంది, అరే పక్కనే ఒక పిల్లగాడు నిలబడ్డాడు, సగం వానికిచ్చి తినేది ఉంటివి, మొత్తం నీవు తిన్నావు కదరా అని మా కాన్షియస్, మా మనసే మాకి చెప్తుంది. కాబట్టి ఇంకొకరికి ఏమైనా చేస్తేనే మనసుకి ఆనందం ఉంటుంది. ఇంకొక వాళ్ళ ఘటన, దెహ్రాదూన్లో ఏరోనాటికల్ దీనికి ఎగ్జామ్ ఇస్తే ఆయన ఫెయిల్ అయిపోయాడు. 8 మందికి వచ్చింది, 9th నంబర్ రాలేదు ఈయనకి. అక్కడి నుంచి హృషికేశ్కి వచ్చిండు. నదీ తడాకం సాయంత్రం పూట ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు అబ్దుల్ కలాం గారు. నది దగ్గర పోతారు, మళ్ళీ వచ్చి వెనక్కి కూతారు, నది దగ్గర పోతారు, వెనక్కి కూర్చుంటారు, మళ్ళీ వచ్చి. ఇదంతా అక్కడ శివానంద ఆశ్రమం అని స్వామీజీ, శివానంద స్వామీజీ చూస్తున్నారు అవన్నీ. స్వామీజీ కింద దిగి వచ్చి, బాబు ఏం చేస్తున్నావు? నీళ్ళ దగ్గరికి పోతావు, మళ్ళీ రిటర్న్ వస్తావు అంటే ఆయన చెప్పిండు, నేను ఎగ్జామ్ ఫెయిల్ అయినా నా అక్క కొంత పైసలు ఇచ్చింటే నేను వచ్చింటి, ఇప్పుడు రిటర్న్ పోయేదానికి కూడా నాకు డబ్బులు లేదు, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. అప్పుడు స్వామీజీ భుజం మీద చేయబెట్టి, రా నాయన అని ఆయన దగ్గర భోజనం పెట్టి తన దగ్గర పండిపించుకుంటారు. రాత్రి అక్కడే పండుకో అని అన్ని విషయాలు చెప్తారు, గీతా గురించి చెప్తారు.
గీతాలో భగవంతుడు చెప్పాడు, నీ నుంచి ఇంకా ఏదో పెద్ద పని చేసేది ఉంది కాబట్టి భగవంతుడు దీన్ని తప్పించిండు, నీవు భయపడొద్దు ఇంకా మంచిగా అవుతుంది అని చెప్పిండు. చూడండి ఎంత చేంజెస్ అయింది జీవితంలో. ఆయన అది జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. శివానంద ఆశ్రమం ఆయన రాష్ట్రపతి అయినప్పుడు ఆయనకు చెప్తారు, మీకు ఎవరైనా చాలా కావలసిన వాళ్ళు ఉంటే ఈ ప్రమాణ స్వీకారంకి పిలవండి అంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు, నా రిలేటివ్ చాలామంది ఉన్నారు, నేను తర్వాత ఎప్పుడైనా పిలుచుకుంటా, ఇప్పుడు ఇద్దరికి మాత్రం చాలా నాకు ఫ్రెండ్స్ ఇద్దరు చాలా నాకు అవసరం ఉన్నవాళ్ళు, వాళ్ళని పిలవాలి, చెప్పండి వాళ్ళ లిస్ట్ ఎక్కడున్నారు పిలిపిస్తాం. రామేశ్వర్లో ఉన్నారు. ఒక ఆయన నేను కాలేజ్ చదివేటప్పుడు నాకు ఒక రొట్టె చపాతీ ఎక్కువ వేస్తుండే, అరే చదివే పిల్లగాడరా తిను అని, నేను పైసలు ఇస్తే కూడా ఎక్కువ ఒక చపాతీ రోటీ నాకు వేస్తుండే. ఆయన హోటల్ ఆయన ఒక ఆయన నా చెప్పులు షూస్ కుట్టిస్తుండే, నా షూస్ మీద చినిగితే ఎన్నోసార్లు పైసలు వద్దు పో నువ్వు చదువుకునే పిల్లగాడని నాకు ఇచ్చేస్తుండే. ఆ మోచిని మరి ఆ హోటల్ మాలకుని ఇద్దరిని పిలవండి అని చెప్తాను. ఆ ఇద్దరు రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి వస్తారు ఆ రోజు. చూడండి మహానుభావులు ఎంత పెద్ద పెద్దగా ఆలోచిస్తారు. రాముడు కూడా పట్టాభిషేకం అప్పుడు గుహ అంబిగర్ ఆయన బోటు దాటించండు గంప నుంచి. ఇప్పుడు ముదిరాజు అంటారు, వాళ్ళని అంబిగోళ్ళు అంటారు. అంబిగ ఆయనని పిలువు, నన్ను ఆ రోజు శరయు నది దాటించండు, నేను వనవాసం పోతుంటే ఆయనని పిలవండి అని చెప్తారు. అంటే మనిషి ఎంత ఉన్నతం ఉన్నప్పుడు కూడా మన వాళ్ళని మరవద్దు, కింద ఉన్న వాళ్ళని మరవద్దు. వాజ్పేయి గారు ఒక కవిత రాసినారు కాశీలో. ఆయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు విశ్వనాథ్ దర్శనం పోయేదానికి సాధ్యం కాదు, ప్రోటోకాల్ మీకు పర్మిషన్ ఇవ్వదు, చిన్న గల్లీలో మీరు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, పైనుంచి ఎవరైనా బాంబులు వేస్తే ఎట్లా, కాబట్టి మీరు దూరం నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోవాలి అని చెప్పిండ్రు. ఆ బాధతో రాసిండు ఆయన. నేను ఇక్కడే చదువుకున్న కొన్ని రోజులు గంగా స్నానం చేసి కచోరీ జిలేబీ తింటూ నేను పోయి దేవుని దర్శనం చేసుకునేవాడిని. ఈరోజు నేను పెద్ద మనిషి అయినానని ఇవన్నీ కష్టాలు. అందుకొరకు హే భగవాన్ ముझे इतनी ऊंचाई मत दे कि मैं अपनों को गले न लगा सकूं. నాకు ఇంత పెద్ద మనిషి చేయదే మా వాళ్ళని ముట్టుకునేది కూడా కాకుంటే ఎట్లా అని ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. భారత్ మాతాకి జై.